నాడు బీజేపీ అధికారంలోకి వచ్చిన రోజున ఆలయాల ముందు ఏర్పాటు చేసిన పెరియార్ విగ్రహాలను తొలగిస్తాం. 2023 నవంబర్లో తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై చేసిన ఈ కామెంట్స్ అక్కడ పెను ప్రకంపనలు సృష్టించాయి. పార్టీలతో సంబంధం లేకుండా బీజేపీ మినహా దాదాపు ప్రతి పార్టీ నేత అన్నామలై వ్యాఖ్యలను ఖండించారు. ఎందుకంటే తమిళనాట ఏ పార్టీ పుట్టినా, ఏ నాయకుడు ఆవిర్భవించినా అందరూ పెరియార్ వారసులే. పెరియార్ భావజాలాన్ని ముందుకు నడిపించేవారు. తమిళ ప్రజలది కూడా ఆయన ఐడియాలజీనే. వాళ్ళు ఏ మతాన్ని ఆరాధించినా పెరియార్ని మాత్రం విడిచిపెట్టారు. అలాంటి రాష్ట్రంలో ఒక్క లోక్సభ స్థానమైనా సంపాదించాలని ప్రయత్నించిన బీజేపీ 2024 ఎన్నికల్లో ఘోరంగా దెబ్బతిన్నది. ఇక 2026లో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా బీజేపీ అందులోనైనా ముందడుగు వేయాలని ప్రయత్నిస్తోంది. అందుకే ఏపీ డిప్యూటీ సీఎం సనాతన ధర్మ కొత్త రక్షకుడు పవన్ కళ్యాణ్ రంగంలోకి దింపినట్టుగా అర్థమవుతోంది. అందుకే పవన్ కూడా దూకుడుగా ఉన్నారు. అయితే ఇంతలోనే పవన్ కు మరో సినీ నటుడు నుంచి గట్టి షాక్ వచ్చింది. ఇంతకీ ఎవరా నటుడు? పవన్ ఏం చేశారు? పవన్ కు సనాతన ప్లాన్ తమిళనాడులో అసలు వర్కౌట్ అవుతుందా? దేవుడి పేరుతో రాజకీయాలు చేస్తే ఊరుకోబో. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు బాహుబలి నటుడు సత్యరాజ్ ఇచ్చిన మాస్ వార్నింగ్ ఇదే. తమిళనాడులో మురుగన్ మానాడు పేరిట బీజేపీ నిర్వహించిన సమ్మేళనంలో పవన్ చేసిన కామెంట్స్ పై ఫైర్ అయ్యారు. నాస్తికులు, సెక్యులరిస్టుల పైన పవన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మురుగన్ మానాడు పేరుతో తమిళనాడు మోసం చేశామనుకుంటే అది మీ తెలివి తక్కువతనమే అవుతోందని విమర్శించారు. తమిళ ప్రజలు తెలివైన వారన్న సత్యరాజ్ తమిళనాట మీ ఆటలు సాగబోవని కూడా హెచ్చరించారు. విడుదలై చిరుతైగల్ కచ్చి పార్టీ కార్యక్రమంలో పాల్గొన్న ఈ కట్టప్ప పవన్ పై విరుచుకుపడ్డారు. ఇక ఇటు తమిళనాడులో మత రాజకీయాలు హిట్ అవుతాయా అంటే కష్టమే అంటున్నారు విశ్లేషకులు. ఎందుకంటే అక్కడున్న 2 ప్రధాన పార్టీలు కూడా ద్రవిడ రాజకీయాలకే పెద్దపీట వేస్తాయి. పెరియార్ను ఎక్కువగా ఫాలో అవుతుంటాయి. అలాంటి గడ్డపై సభలో మాట్లాడిన పవన్ కళ్యాణ్ నేరుగా నాస్తికులపై విడ్డూరమైన కామెంట్స్ చేయడం సంచలనం రేపింది. నిజానికి తమిళనాడు రాజకీయాల్లో వేలు పెట్టడం ఇది కొత్తేమీ కాదు. 2024లో తిరుపతి వేదికగా డిఎంకే పార్టీపై పవన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సనాతన ధర్మాన్ని డెంగీ, మలేరియాతో పోల్చిన తమిళనాడు డిఎంకే ఎమ్మెల్యే డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ పైన పరోక్షంగా విమర్శలు చేశారు. సనాతన ధర్మాన్ని నాశనం చేయాలనుకునే వారే ముందుగా నాశనం అయిపోతారని పవన్ చెప్పుకొచ్చారు. గతంలో కూడా సనాతన ధర్మానికి వ్యతిరేకంగా పోరాడిన వారు ఉన్నారని, భవిష్యత్తులో కూడా వస్తారని, అయితే తన ధర్మం మాత్రమే శాశ్వతం అంటూ పరోక్షంగా పెరియార్ భావజాలాన్ని విమర్శించారు. దీంతో ఈ విమర్శలు అప్పుడు కూడా బ్యాక్ ఫైర్ అయ్యాయి. డిఎంకే పార్టీ పవన్ పై ఓ రేంజ్ లో మండిపడింది. ఇటు పవన్ మాత్రం తమిళ రాజకీయాలపై ఫోకస్ చేయడం ఆగడం లేదు. మరోవైపు ఏపీలో డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ చేయాల్సిందేంటి? ఆయన చేస్తున్నదేంటి? ఏపీలో ఎన్నో సమస్యలుండగా తమిళ రాజకీయాలు ఆయనకెందుకనే వాదన కూడా వినిపిస్తోంది.